కథ పిల్లబాతులు ఓ కుందేలు. రచన ముక్కామల జానకీరాం. ఒక అడవి చివర పెద్ద జలపాతం ఉండేది. దాని పక్కనే ఉన్న సరస్సు దగ్గరికి ఎప్పుడు ఒక బాతు తన పిల్లలతో వచ్చేది. తల్లి అందులోకి దిగి ఆహారం వెతుకుతూ ఉంటే పిల్లలు మాత్రం ఒడ్డునే నిలబడేవి. అక్కడి నుంచి తల్లి బాతు అందించిన ఆహారాన్ని తినేవి. ఒకరోజు తల్లి బాతు, మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు, నాతో పాటు సరస్సులో దిగి ఆహారం సంపాదించుకోవడం నేర్చుకోండి అంది. అమ్మా, అందులోకి దిగాలంటే నాకు చాలా భయం అని సమాధానమిచ్చింది ఒక పిల్ల. నువ్వుండగా నేనెందుకు ఆహారం ఎత్తుక్కోవాలమ్మా? ఎలాగో నువ్వు తెస్తున్నావు కదా, ఇక్కడే హాయిగా కూర్చొని తింటాను అంది మరో పిల్ల. ఈ మాటలు విన్న తల్లి, పిల్లలు ఇలాగే ఉంటే చాలా కష్టం, ఎలాగైనా వాటిలో మార్పు తీసుకురావాలనుకుంది. వెంటనే వెళ్ళి ఇదే విషయాన్ని కుందేలుతో చెప్పింది. దాంతో అది ఒక ఉపాయాన్ని చెప్పింది. మరుసటి రోజు ఎప్పటిలాగానే పిల్లలను తీసుకుని సరస్సు దగ్గరికి వచ్చింది బాతు. అవి ఒడ్డు మీదే కూర్చుని తల్లి తెచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తున్నాయి. కాసేపటికి ఒక్కసారిగా పొదల్లోంచి బయటికి దూకింది కుందేలు. అది చూసి ఏంటోనని భయపడి సరస్సులోకి దూకేశాయి బాతుపిల్లలు. ముందుగా కంగారు పడినా తర్వాత హాయిగా నీటిలో ఈదాయి. కనిపించిన చిన్న చిన్న పురుగులను, చేప పిల్లలను నోటితో అందుకోసాగాయి. దూరం నుంచి వాటిని గమనిస్తున్న తల్లిబాతు చాలా సంతోషించింది. అమ్మా, ప్రతిరోజు నీతో పాటు మేము సరస్సులోకి దిగుతాము, మేమే నీకు ఆహారాన్ని వెతికి పెడతాం అన్నాయి బాతు పిల్లలు. అందుకే ఎన్ని రోజుల నుంచి ఒక్కసారి లోపలికి దిగండి అని చెప్తున్నాను. ప్రయత్నమంటూ చేస్తే అది బాగుంటుందా లేదా అనేది తెలుస్తుంది అంది తల్లిబాతు. ఇక నుంచి నువ్వు చెప్పినట్లే వింటామమ్మా అన్నాయి బాతు పిల్లలు. ధన్యవాదములు.